హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యమ్మి అండ్ ఎవ్రీథింగ్. ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయబోతున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎయిర్ ఫ్రైయర్ ఎలా వర్క్ చేస్తుందో చూసేద్దాం. ఫస్ట్ టైం కాబట్టి సింపుల్గా అయిపోయే రెసిపీని సెలెక్ట్ చేసుకున్నాను. సో చికెన్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పీసెస్ అన్నిటికీ మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎంతసేపు పెట్టుకోవాలన్నది మీ ఇష్టం. నేనైతే మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ తీసాను. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్కి ఇచ్చిన బాస్కెట్ తీసుకొని అందులోకి నేను సిలికాన్ బాస్కెట్ పెట్టుకుంటున్నా. మీరు నార్మల్గా అలానే కూడా చేసుకోవచ్చు, కాకపోతే క్లీనింగ్కి ఈజీ అవుతుందని చెప్పి నేను సిలికాన్ బాస్కెట్ పెట్టుకున్నా. ఆ బాస్కెట్కి ఓన్లీ 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్తో గ్రీస్ చేశాను అండ్ ఇప్పుడు దీన్ని ప్రీ హీట్ చేసుకోవడం కోసం పెడుతున్నా. ఇక్కడ టెంపరేచర్ అండ్ హీట్ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 160 degrees పెట్టుకొని అండ్ 2 minutes టైం సెట్ చేసుకుంటున్నా. ఇది టైం అయిపోగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అండ్ మనకు ఒక సౌండ్ కూడా వస్తుంది అనమాట, ఇది ఆఫ్ అయిపోయింది అని చెప్పి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా సెట్ చేసేసుకుంటున్నాను. ఆ బాస్కెట్ లోపల పెట్టేసుకొని టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 15 minutes 185 degreesలో పెట్టాను అండ్ 7 minutes టైం అయ్యాక దీన్ని ఒకసారి తీసి నేను చెక్ చేసుకున్నాను ఎలా కుక్ అవుతుంది అని చెప్పి అండ్ ఒక మిక్స్ ఇచ్చేసాను అనమాట. సో నాకు ఇంకా కుక్ అవ్వాలనిపించింది. సో అందుకని మళ్ళీ బాస్కెట్ పెట్టి నేను ఈసారి టెంపరేచర్ ఎక్కువ ఇంక్రీజ్ చేశాను అనమాట. లైక్ 200 degrees 7 minutesలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగానే కుక్ అయింది, కాకపోతే నాకు పకోడాలాగా కావాలి. అందుకోసం దీన్ని మళ్ళీ లోపల పెట్టి ఇప్పుడు 200 degrees టెంపరేచర్ పెట్టుకొని 8 minutes టైమర్ సెట్ చేసుకున్నా. ఇందులో మనకు కరెక్ట్గా టెంపరేచర్ అండ్ టైమర్ సెట్ చేసుకోవడం రావాలి. ఈ ఫస్ట్ టైం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు చూసారా, నాకు కావాల్సిన పకోడా టైప్ వచ్చేసింది. ఆయిల్ లేకుండా చికెన్ పకోడా రెడీ అయిపోయింది కదా. ఇలాంటి ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి.